సో బెంగాల్ బార్డర్ పాలిటిక్స్ అనగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి. కానీ సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం అక్కడ జరుగుతున్న మార్పుల వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఒక రకమైన పానిక్ మొదలైంది. అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు ఈ విశ్లేషణలో న్యూట్రల్గా డీకోడ్ చేద్దాం. ఇక్కడే ఒక పెద్ద లాజికల్ క్వశ్చన్ వస్తుంది. అసలు ఇండియాలో అది ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగితే ఇంటర్నేషనల్ బార్డర్స్ అవతలున్న వాళ్ళకి ఎందుకు ఇంతలా ఎఫెక్ట్ పడుతోంది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ మొత్తం కాంప్లెక్స్ ఇష్యూని ఈజీగా అర్థం చేసుకోవడానికి సోర్సెస్ ఇచ్చిన డేటాని మనం ఒక 6 భాగాలుగా చూద్దాం. రీజనల్ ఇంపాక్ట్ ఏంటి, హిస్టరీ ఏం చెప్తోంది, డెమోగ్రఫిక్గా వస్తున్న ఆరోపణలేంటి, బార్డర్లో నడిచే ఆ షాడో ఎకానమీ ఏంటి, ఆ తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్, ఫైనల్గా ఫ్యూచర్లో రాబోయే చట్టాలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి భాగం, రీజనల్గా వస్తున్న రిపెల్ ఎఫెక్ట్ ఏంటో చూద్దాం. సోర్స్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్లెయిమ్ చేస్తోంది. బెంగాల్లోని పాత పొలిటికల్ లీడర్షిప్ ఇన్ని రోజులు బార్డర్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒక షీల్డ్ లాగా, అంటే ఒక రక్షణ కవచంలా పనిచేసిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ షీల్డ్ తొలగిపోవడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని ఇల్లీగల్ నెట్వర్క్స్కి ఎక్కడ కొలాప్స్ అయిపోతామో అన్న భయం పట్టుకుందట. రెండవ భాగం, ఈ బార్డర్ సమస్యలకున్న హిస్టారికల్ రూట్స్. ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే 1947లో రాడ్క్లిఫ్ గీసిన ఒకే ఒక్క గీత దశాబ్దాల పాటు భౌగోళికంగా, సామాజికంగా ఎంత ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసిందో ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత 1971లో ఏకంగా 93,000 మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోవడం, బంగ్లాదేశ్ ఏర్పడటం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 1997 నాటికే ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం ఏకంగా 1 కోటి మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దేశంలో ఉన్నారని ఈ సోర్స్ పాయింట్అవుట్ చేస్తోంది. ఇక మూడవ భాగం, జనాభా వాపరంగా అంటే డెమోగ్రాఫిక్గా వస్తున్న ఆరోపణలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సోర్స్ చాలా సెన్సేషనల్ విషయం చెప్తోంది. గత 30 ఏళ్లలో డాక్యుమెంట్స్ లేని ఎమిగ్రెంట్స్ సంఖ్య ఏకంగా డబల్ అయ్యిందని, 2026 నాటికి ఈ నంబర్ అక్షరాల 2 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. అసలు ఈ 2 కోట్లు అనే నంబర్ ఎంత పెద్దదో ఒక్కసారి ఇమాజిన్ చేద్దాం. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ జనాభా ఆస్ట్రేలియా దేశం మొత్తం జనాభా లేదా శ్రీలంక దేశపు మొత్తం జనాభాతో సమానమన్నమాట. ప్రాబ్లం స్కేల్ ఎంత భారీగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? సోర్స్ వివరిస్తున్న దాని ప్రకారం ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్. ఫస్ట్ ఇల్లీగల్గా బార్డర్ దాటడం, ఆ వెంటనే ఫేక్ ఓటర్ ఐడి సంపాదించడం, దాన్ని బేస్ చేసుకుని ఆధారు, రేషన్ కార్డులు తీసుకోవడం, ఇలా చేసి ముర్షిదాబాద్ లేదా మాల్దా లాంటి జిల్లాల్లో వీరంతా ఒక ప్రొటెక్టెడ్ ఓట్ బ్యాంక్గా సెటిల్ అవుతున్నారని ఆరోపిస్తున్నారు. నెక్స్ట్ 4వ భాగం, ఇది కేవలం పాపులేషన్కి సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు, బెంగాల్ బార్డర్లో ఒక పెద్ద షాడో ఎకానమీ ఎకోసిస్టమ్ నడుస్తోంది అని చెప్తున్నారు. ఈ షాడో ఎకానమీ ప్రధానంగా 3 పిల్లర్స్ మీద ఆపరేట్ అవుతోందని సోర్స్ చెప్తోంది. 1 బెంగాల్ నుండి బంగ్లాదేశ్కి క్యాటిల్ స్మగ్లింగ్, 2 పాకిస్తాన్ కుట్రతో మన ఎకానమీలోకి వస్తున్న ఫేక్ కరెన్సీ, 3 బంగ్లాదేశ్ నుండి మన యూత్ని టార్గెట్ చేస్తూ వస్తున్న యాబా డ్రగ్స్. ఏకంగా 2217 కిలోమీటర్ల పొడవైన ఈ బార్డర్లోని జియోగ్రఫికల్ లూప్ హోల్స్ని వాడుకొని ఈ నెట్వర్క్ నడుస్తోందని ప్రధాన ఆరోపణ. కొందరు లోకల్ పొలిటికల్ లీడర్స్ సపోర్ట్తో రాత్రివేళ్లలో పక్కా ప్లానింగ్తో ఇదంతా ఆపరేట్ అవుతోందట. అంతేకాదు, బెంగాల్ని కేవలం ఒక బేస్ క్యాంప్లాగా మాత్రమే కాదు, ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీస్కి వెళ్లడానికి ఒక ట్రాన్సిట్ రూట్గా కూడా వాడుకుంటున్నారని డాక్యుమెంటరీ పేర్కొంది. ఇక 5వ భాగం, బార్డర్ సెక్యూరిటీ మరియు జ్యూరిస్డిక్షన్. మన బార్డర్ ఫోర్సెస్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి? ఇక్కడొక క్రూషియల్ పాయింట్ ఏంటంటే 2021లో సెంట్రల్ గవర్నమెంట్ బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్లకు పెంచింది. కానీ అప్పట్లో స్టేట్ గవర్నమెంట్ దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ని కాపాడ్డానికే అలా వ్యతిరేకించారని ఈ సోర్స్ స్ట్రాంగ్గా ఆరోపిస్తోంది. 6వ మరియు చివరి భాగం, ఎన్ఆర్సీ, సిఏఏ మరియు భవిష్యత్తు. అసలు ఫ్యూచర్లో రాబోయే లీగల్ యాక్షన్స్ విదేశాల్లో ఎందుకంత పానిక్ క్రియేట్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇది ఒరిజినల్ సిటిజన్స్ని గుర్తించి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఫిల్టర్ చేసే ఒక గవర్నమెంట్ ప్రాసెస్. అస్సాంలో ఈ ప్రాసెస్ ద్వారా దాదాపు 19 లక్షల మంది డాక్యుమెంట్స్ లేనివాళ్లను ఇదివరకే గుర్తించారు. అందుకే ఈ ఇల్లీగల్ ఓట్ బ్యాంక్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్లు దీనికి భయపడుతున్నారని సోర్స్ చెప్తోంది. ఇక సిఏఏ అనగా
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పొరుగు దేశాల్లో మతం కారణంగా హింసకు గురైన మైనారిటీలకు మన దేశ పౌరసత్వం ఇచ్చే చట్టమిది. ఇది కేవలం జెన్యూన్ శరణార్థుల కోసమే తప్ప ఎకనామిక్ మైగ్రెంట్స్కి లేదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి ఏమాత్రం సంబంధం లేదని ఈ డాక్యుమెంటరీ క్లారిటీ ఇస్తోంది. మరి ఈ లీగల్ సిస్టమ్ని బ్రేక్ చేయడానికి సొల్యూషన్ ఏంటి? డాక్యుమెంటరీ ఒక పాయింట్ని ప్రపోజ్ చేస్తోంది. అస్సాం మోడల్ని బెంగాల్లో కూడా 3 సింపుల్ స్టెప్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చట. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం, ఓటర్ లిస్ట్స్ని క్రాస్ చెక్ చేయడం మరియు డాక్యుమెంట్స్ని స్ట్రిక్ట్గా వెరిఫై చేయడం. సో ఒకవేళ ఈ లీగల్ యాక్షన్స్ అన్నీ తీసుకుంటే బంగ్లాదేశ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుందట. లక్షలాది మంది వెనక్కి వెళ్లాల్సొస్తే వాళ్ళ ఎకానమీ షేక్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్లే రెమిటెన్స్ ఇన్కమ్ ఆగిపోతుంది. అన్నిటికీ మించి ఇండియాకి ఉన్న ఒక ఈజీ గేట్వే ఎప్పటికీ క్లోజ్ అయిపోతుందనే పానిక్ ఆ దేశాల్లో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు, ఒకవేళ సోర్సెస్ చెప్తున్న ఈ పొలిటికల్ షీల్డ్ నిజంగానే బద్దలైపోయి బార్డర్స్లో స్ట్రిక్ట్ రూల్స్ అమలైతే సౌత్ ఆసియా సోషియో ఎకనామిక్ ఫ్యూచర్ ఏ మలుపు తిరగబోతోంది? ఈ మార్పులు ఖచ్చితంగా మొత్తం రీజన్పై లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ ప్రశ్న నిజంగానే ఆలోచింపజేస్తుంది కదా.